మా ద్వారకాలో బైక్ రెంట్ కి తీసుకొని నాగేశ్వర జ్యోతిర్లింగం, గోపి తలాబు, బేట్ ద్వారకా, శివరాజ్పూర్ బీచ్ మొత్తం తిరిగేశాను. ద్వారకా టెంపుల్ దగ్గర చాలా చోట్ల బైక్ రెంటల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ స్కూటీ 500, బైక్ 700 తీసుకుంటారు. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ కవర్ చేయడానికి మాత్రమే, 24 అవర్స్ కి కాదు. ముందుగా నేను ద్వారకా నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగంకి రావడం జరిగింది. ద్వారకాలో స్టార్ట్ అయితే ఇంకా ఒకటే రోడ్డు, స్ట్రైట్ గా, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇదే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్ చూడండి ఎంత బాగుందో. నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోండి. దర్శనం కంప్లీట్ చేసుకొని గోపి తలాబ్ కి వచ్చాను. ఈ గోపి తలాబ్ కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఈ ప్రదేశం కూడా వన్ ఆఫ్ ది సైట్ సీయింగ్ ప్లేస్ ద్వారకాలో. నెక్స్ట్ ఇక్కడ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేట్ ద్వారకాకి వెళ్ళాను. ఇప్పుడు మీరు చూస్తున్నది సుదర్శన సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్. 2024 ఫిబ్రవరిలో ఓపెన్ చేశారు. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు అందరూ బోట్ లో బేట్ ద్వారకాకి చేరుకునే వాళ్ళు. ఇదే బేట్ ద్వారకా. ఇక్కడే మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ సముద్రం దరిదాపుల్లోనే మునిగిపోయిన ద్వారకా ఉంది. బేట్ ద్వారకా చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యాను. రిటర్న్ లో శివరాజ్పూర్ బీచ్ చూసుకున్నాను. దీనిని బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటారు. వాటర్ క్లిస్టర్ క్లియర్ గా ఉంటాయి అండ్ బోల్డ్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. ద్వారకా వస్తే మస్ట్ విజిట్. ఇంకా అలా మార్నింగ్ 10 కి బైక్ తీసుకొని ఈవినింగ్ 6 కి రిటర్న్ చేసేసా. పెట్రోల్ కి 200 అయింది. మొత్తం 700 అయింది బైక్ తీసుకోవడం వల్ల. ద్వారకాకి సంబంధించి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అలాగే ట్రావెలాగర్ లిక్ పేజ్ ని ఫాలో కొట్టండి. కొద్దిగా సపోర్ట్ చేయండి మా